దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుని ఉన్నాము. ఆయన సన్నిధిని మనం ఉన్నప్పుడల్లా ఆయన మనతో మాట్లాడుతూ మనం ఇంకా మెరుగుపడటానికి కావాల్సిన సంగతులు అనేకమైన వాటిని మనకు తెలియపరుస్తూ ఉంటారు. విశ్వాసంతో ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన నామాన్ని గణపరుస్తూ మనం ఇంకనూ అద్భుతమైన రీతిలో ఆయన కోరుకున్న జీవితాన్ని జీవించి మనం పరలోకానికి చేరుకునే ప్రజలుగా ఉన్నాము. ఈ సమయంలో మనం క్రొత్త నిబంధనలోని రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో విశ్వాసి లేదా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అనే మాటను తీసుకొని ఈ పత్రికలో నీతిమంతుని యొక్క జీవితం ఎలా ఉంటుందో 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు తెలియచేశారు. నీతిమంతుని జీవితం. అప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, క్రైస్తవులు నమ్మేది యేసుప్రభు వారు మళ్ళా వస్తారు అని నమ్ముతున్నాము. అందరూ నమ్ముతున్నాము. క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటంటే ప్రభువు మళ్ళా వస్తాడు, మనల్ని అక్కడ తీసుకొని వెళ్తాడని నిరీక్షిస్తున్నాము. అయితే ప్రభువు వస్తాడనేది వాస్తవమే. ఆయన తప్పకుండా వస్తాడు. అయితే వచ్చే వరకు క్రైస్తవులు ఏం చేస్తూ ఉండాలి, ఎలా జీవిస్తూ ఉండాలి అనే సంగతిని ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. అంటే మనం ఈరోజు నేర్చుకునే విషయం ఏమిటంటే, మనం ఆలోచిస్తున్న సంగతి ఏమిటంటే, రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభువు వస్తాడు తప్పకుండా. ప్రభువు వచ్చే వరకు కూడా క్రైస్తవులు ఏం చేస్తూ ఉండాలి? మన పాఠం పేరు అది. ప్రభువు వస్తాడు. ప్రభువు వచ్చే వరకు క్రైస్తవులు ఏం చేస్తూ ఉండాలి? క్రైస్తవులు అంటే క్రీస్తునందు ఉన్నవారు. ఇందులో 2 విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటాము. ఏం చేస్తూ ఉండాలి, లేకపోతే ఎలా జీవిస్తూ ఉండాలి. ప్రభువు వచ్చే వరకు, ప్రభు తప్పకుండా వస్తాడు, అది మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో 11వ వచనంలో రక్షణ అనే మాట ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే రక్షణ మనకు మరి 13వ అధ్యాయం 1వ వచనంలో, 13వ అధ్యాయం 11వ వచనంలో రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అని అన్నాడు. 13:11లో రక్షణ అనే మాట మనకు కనబడుతుంది. వాస్తవంగా ఈ రక్షణ అంటే ఏమిటి అంటే, ఇక్కడ మనం బాప్తిజం పొందుకోవడానికి రక్షణ అంటాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, రక్షించబడిన వారికి ఉత్తరం రాస్తున్నాడు. ఇలా అంటున్నాడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అన్నాడు. ఇక్కడ రక్షణ అంటే ఏమిటి అంటే, తనతో ఉండడానికి ప్రభువు తనతో ఉండడానికి ప్రభు వస్తాడు. తనతో ఉండడానికి ప్రభు కొనిపోవచ్చినప్పుడు, ప్రభు కొని వచ్చినప్పుడు కలిగే రక్షణ అది. దాని గురించి చెప్పాడు. అంటే ప్రభు తనతో ఉండడానికి మళ్ళా మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. అప్పుడు వచ్చేటప్పుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ రక్షణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? ఒకసారి ఆల్రెడీగా మనం రక్షించబడ్డాం, బాప్తిజం పొందుకున్నాం. కానీ ఇక్కడ పౌలు ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, రక్షణ మరి సమీపముగా ఉన్నది అనే మాటను వాడాడు. చూడండి ఒకసారి. రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఆల్రెడీగా రక్షించబడ్డాము, రక్షణ మరి సమీపంగా ఉందని చెప్తున్నాడు. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే
మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏమండి ప్రభు తిరిగి వస్తాడని మనస్సులో బాగా పెట్టుకున్నారు, బాగాను. అందుకే వాళ్ళు ఎప్పుడైనా ఒకరితో ఒకరు కలుసుకునేటప్పుడు ఏమనేవారంటే మరణాత అనేవారు. ఇప్పుడు కూడా కొంతమంది మరణాత అంటారు. మరణాత అనే మాట బైబిల్లో కనబడుతుంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో కనబడుతుంది. మరణాత అనే మాటకు అర్థం ఏమిటంటే చూడండి, 16వ అధ్యాయం 22వ వచనంలోని ఇలా రాశాడు. 1 కొరింథీ పత్రిక 16:22 వచనంలో, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుండే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఆ కిందని 1వ నెంబర్ వేసి ఏమని రాశాడంటే మరణాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అని అర్థం. అంటే మరణాత అనే మాటను మనం చూస్తున్నామండి ఇక్కడ. అయితే విషయం ఏమిటంటే ప్రభువు తిరిగి వస్తాడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులందరూ కూడా ఆ పదాన్ని వాడేవారు. అంటే అర్థం ఏమిటంటే ఓ ప్రభువా రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము అని వారు హృదయపూర్వకంగా తెలియచేసేవారు. ఎందుకంటే ప్రభువు వారు వస్తే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? పరలోకానికి వెళ్ళిపోవచ్చు. అది మన నమ్మకం, మన విశ్వాసం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే రక్షణ అంటే తనతో ఉండడానికి ప్రభువు మనల్ని వచ్చినప్పుడు కలిగే రక్షణ. ఆ సమయంలో కొంతమంది విడిచిపెట్టబడతారు, కొంతమంది మాత్రమే ప్రభువుతో పాటుగా వెళ్తారు. ఎక్కడికి? ఆయనతో పాటుగా పరలోకంలో ఉండటానికి. అందుచేత ఇక్కడ తప్పకుండా ప్రభువు వస్తాడు అనేది మొదట మనం నమ్మాలి. ఎందుకంటే ఇక్కడ 11వ వచనంలోని ఆ మాట రాయబడింది. అంటే రక్షణ అనే మాట రాయబడింది. మనం నేర్చుకుంటున్నది కూడా ఏమిటంటే ప్రభువు వచ్చే వరకు మనం ఏం చేస్తూ ఉండాలి అనేది మనం ఆలోచిస్తున్నాం. అంటే మనకి ఒక బాగా నమ్మకం ఒకటి ఉండాలి. ఏమిటంటే ప్రభువు వస్తాడు, తప్పకుండా ప్రభు రెండోసారి రాబోతున్నాడు అనే సంగతిని మనం నమ్మాలి. ఒకసారి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలోని మార్కు సువార్తలోని ఈ మాట చెప్పారు. ఏ మాట చెప్పారంటే నేను వస్తాను అని చెప్పారు. నేను వస్తాను. ఒకసారి మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ప్రభువారు చెప్పిన మాటను మనం చూద్దాం. ఆయన ఈ భూమి మీద ఉండేటప్పుడు, శరీరధారిగా ఉండేటప్పుడు 13వ అధ్యాయం మార్కు సువార్త అందరూ తెరవండి. ఏమని అన్నారు? 13వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢై వచ్చుట చూచెదరు. అప్పుడు మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు. ఆయనటండి మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢై వచ్చుట మీరందరూ చూచెదరు. అంటే ఈ భూలోకంలోని ఉన్న మనమందరం ఒకటి నమ్మాలి. ఏమి నమ్మాలి అంటే యేసు ప్రభువారు చెప్పిన మాటను నమ్మాలి. ఆయన మరలా వస్తానని చెప్పారు. ఆయన మహాప్రభావంతో వస్తారు, మహిమతో వస్తారు, మేఘారూఢే వస్తారని యేసు ప్రభువారు చెప్తున్నారు. అదే మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయంలోనే పక్క పేజీలోనే 14వ అధ్యాయము 62వ వచనం చూడండి. 14:62 యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వన కూర్చుండుటయు ఆకాశ మేఘారుడి వచ్చుటయు చూచిదరని చెప్పాను. అంటే యేసు ప్రభువారు ఉండేటప్పుడే చెప్పిన మాట ఏంటంటే నేను వస్తాను, నేను మరలా వస్తాను. అంటే మనం ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి, అసలు మనం ఇక్కడ ఎందుకు జీవిస్తున్నాము? యేసు ప్రభు వస్తారు, తీసుకెళ్తారు, అందుకు జీవిస్తున్నాం. యేసు ప్రభు వచ్చేటప్పుడు మళ్ళీ మనకు రక్షణ కలగబోతుంది. ఆల్రెడీగా మనం రక్షణ పొందాము, అది బాప్టిజం. రెండో రక్షణ ఏంటంటే ప్రభువారు వచ్చినప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళటం రెండో రక్షణ. ఒకవేళ ఆయన విడిచిపెట్టేశాడు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్ళిపోతాం. అందుకు ప్రభువు వస్తాడు, ప్రభువు వస్తాడు, ప్రభువు వస్తాడని ప్రభువే చెప్పాడు. అపోస్తులు కూడా చెప్పారు. అర్థమైందండి? అపోస్తులు కూడా చెప్పారు. మత్తయి సువార్తలో కూడా, మత్తయి సువార్త 24 అధ్యాయంలోని 26 అధ్యాయంలో కూడా ప్రభువారు చెప్పిన మాట చూడండి. 24 అధ్యాయము 30వ వచనం మనం ఒకటి తెలుసుకుంటున్నాం. అది ఏమిటంటే యేసు ప్రభువారు వస్తారా రారా? వస్తారు, అతను చెప్తున్న మాట. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనబడును.
అప్పుడు ఆ. మనిషి కుమారుడు ఆ. ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి ఆ, భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. అందరూ కొట్టుకుంటారు రొమ్ము ఆ రోజు. అంటే వస్తారు వస్తారు వస్తారు. కాబట్టి మనం ఒక విషయాన్ని నమ్మేయాలి. అది ఏమిటంటే ప్రభు వస్తారనే సంగతిని మనం నమ్మాలి. అప్పుడు మనం ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే, ఒకవేళ ప్రభు వస్తారు కదా, వచ్చేటప్పటికి నేను ఎలాగ ఉండాలి, నేను ఏ విధంగా ఉండాలి, నేను ఏం చేయాలి, ఏం చేస్తూ ఉండాలి, అది మనం నేర్చుకుంటున్న పాఠం. అంటే ఇక్కడ మనం రోమాపత్రికలో చూస్తున్నాము. రోమాపత్రికలో అపోస్తులైన పౌలు మరొక రక్షణ ఉందని చెప్తున్నారు, సమీపంగా ఉందని చెప్తున్నారు. సమీపంగా ఉండటం అంటే మనం బాప్తిజం తీసుకొని 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. ఇలాగ మనం బాప్తిజం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఆలోచిస్తే ఇంకా ఈ రక్షణ అనేది సమీపంగా ఉంది. రేపే రావచ్చు ప్రభు, ఇప్పుడే రావచ్చు ప్రభు. ప్రభువు వచ్చేటప్పటికి నేను ఎలా ఉండాలి, నేను ఏం పట్టుకొని ఉండాలి, ఏం నా దగ్గర ఉండాలి, ఏముంటే నన్ను తీసుకొని వెళ్తాడైనా, నాకు రక్షణ వస్తుంది. నేను ఆల్రెడీగా బాప్తిజం తీసేసుకున్నాను, మంచిదే. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా జీవించాలని ఇక్కడ చెప్తున్నాడో మనం చూస్తున్నాం. అప్పుడు మొదటి పాయింట్ ఏమిటంటే ప్రేమగల వ్యక్తులై ఉండాలి అని చెప్పాడు. ఎక్కడ? ఇందులోనే మొదటి పాయింట్ ఏమిటంటే 13వ అధ్యాయము ఏ పాయింట్, ఎలా ఉండాలి, ఎలా జీవించాలంటే ప్రేమగల వ్యక్తివై ఉండుము. అంటే సంఘంలో చేర్చబడిన అందరం కూడా ప్రేమతోని, అదే అధ్యాయము 8-10 వచనాల్లో ఆ విషయం ఉంది. అదొక భాగం. ప్రేమగల వ్యక్తి అంటే మనుషులు సంఘాల్లోకి వచ్చిన తర్వాత యేసుప్రభు రాకను నిజంగా నమ్మితే కనుక ప్రతిరోజు కూడా పొరుగువారిని ప్రేమిస్తూ, సహోదరులను ప్రేమిస్తూ, అందరినీ ప్రేమిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. మన హెడ్డింగ్ ఏంటంటే ప్రభువు వచ్చే వరకు క్రైస్తవుడు ఏం చేస్తూ ఉండాలంటే ప్రేమగల వ్యక్తివై జీవిస్తూ ఉండాలి. అది అతని జీవితం, అంతే. అది పౌలు చెప్తున్నాడు. అప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను చదువుతున్నాను. రోమాపత్రిక 13వ అధ్యాయంలోకి మళ్ళీ వెళ్దాము. అక్కడ చదువుతున్నాను చూడండి, 8, 9, 10 వచనాలు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. అచ్చి అంటే అప్పు ఉండవద్దు. పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎలాగంటే వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞైనా ఉండేలా అదియు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలన వాక్యములో సంక్షేపముగా ఇముడు ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే అన్నాడు. అది విషయం. ఇది ఒక భాగం, అది ఒక భాగం అండి. అందులో ఒకటో పాయింట్ ఏంటంటే చెల్లించబడని అప్పు. నెంబర్ 1, చెల్లించలేము ఈ అప్పుని. చెల్లించబడని అప్పు. అప్పులు 2 రకాలు. చెల్లించే అప్పులు ఉన్నాయి, చెల్లించలేని అప్పులు ఉన్నాయి. అందులో ఇక్కడ పౌలు చెప్తున్నది చెల్లించబడని అప్పు గురించి మాట్లాడుతున్నాడు. అప్పు అంటే రుణం. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే ముందు చెప్పినప్పుడు ఎవనికి ఏది అచ్చి ఉండవద్దు అన్నాడు. ఎవనికి ఏది అచ్చి ఉండొద్దు అంటే అర్థం ఏంటి తెలుసండి? పూర్వం నా చిన్నతనంలో కూడాను కొద్దిగా పేదరికంలో ఉన్నవాళ్ళు పక్కింటికి వెళ్ళి, ఏమమ్మా మరి వంట చేసుకోవడానికి బియ్యం లేవంటే చెంగు పడితే ఒక సోలతోనో ఏవో ఉండేవో దాంతో కొలుచేలాగేసేస్తే మళ్ళీ వాళ్ళకి బియ్యం ఉన్నప్పుడు వెంటనే తీసుకెళ్ళి దాంతో ఇచ్చేసేవారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చి పుచ్చుకునేటప్పుడు ఎవరికి ఏ విషయంలో కూడా అచ్చి ఉండవద్దు. అంటే ఈరోజు మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే మనకి ఆటోల్లోని అక్కడ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అదేంటో తెలుసండి? ఆస్తి పన్ను కట్టండి అని. ప్రజలు ఇళ్ళ పన్ను కట్టమని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అది పౌలు చెప్పాడు ఇక్కడ కూడాను. మీరు
ప్రభుత్వానికి కానీ ఇంకా దేనికైనా కానీ అప్పు ఉంటే అది వెంటనే తీర్చేయండి అన్నాడు. అచ్చి ఉండవద్దని చెప్పేశాడు. అది మన సొంత మాటలు కాదు, ఇక్కడ ఉన్న మాటలే చూడండి. 7వ వచనం చదివితే, 8వ వచనం కాదు 7వ వచనం చదివితే ఇలా అన్నాడు, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎల్ల భయం ఉండవలనో వాని ఎల్ల భయము, ఎవని ఎల్ల సన్మానము ఉండవలనో వాని ఎల్ల సన్మానమును కలిగి ఉండి అందరికీ వాని వారి రుణాలు తీర్చేయని అన్నాడు. అది తీర్చేయమన్నాడు. అంటే ఎవనికి ఏదియు అచ్చి ఉండవద్దు, అది బోధ. చాలామంది డబ్బులు తీసుకొని ఇవ్వడం మానేస్తారు. మనం మనసులో అనుకోవాలి, నాయన నాకు స్తోమత ఉంటేనే నేను డబ్బులు అప్పు తీసుకుంటాను, తీర్చగలిగితేనే తీసుకుంటాను, లేకపోతే ఎగ్గొట్టడానికి మాత్రం తీసుకొని అనుకోవాలి ఎవరైనా. ఏమండి, అది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. క్రైస్తవుడు ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బు ఎగ్గొట్టకూడదు, ఎవరికి అప్పు ఉండకూడదు. ఒకవేళ అప్పు ఉంటుంది తెచ్చుకుంటాం, కానీ తీర్చడానికి మాత్రం ప్రయత్నం చేయాలి, ఇచ్చేయాలండి అందరికీ. ఎందుకంటే లేఖనాలు అలా చెప్తున్నాయి, ఎవనికి ఏదియు అచ్చి ఉండవద్దు. అందుకే 7వ వచనంలో ప్రాథమికమైన ఉద్దేశం చెప్పాడు. అదేంటంటే పన్నులు చెల్లించండి, అధికారులను గౌరవించండి, అధికారులను ఘనపరచండి అని చెప్పాడు. నీవు దేన్ని అచ్చి ఉన్నావో దాన్ని చెల్లించడంలో ఎప్పుడు తప్పిపోకూడదు. గుర్తుంచుకో, రాసుకో ఒక కాగితం మీద, పలానా వాళ్ళకి నేను 1000 రూపాయలు ఇవ్వాలి, 10,000 రూపాయలు ఇవ్వాలి. నా దగ్గర 2011 నుంచి సేవ చేస్తున్నప్పటి నుంచి ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఏమేమి ఎవరెవరి దగ్గర తెచ్చామో అన్నీ ఆ కాగితాలు, ఆ పేర్లు అన్నీ కూడా రాసుకున్నాను నేను. నా దగ్గర ఉన్నాయండి, ప్రతిదీ రాశాము. నేను ఒకటే అనుకుంటాను, దేవా నేను చనిపోయేలోగా ఎవ్వరికి 1 రూపాయి కూడా అప్పు ఉండకూడదు. ఎవరిదైనా వాళ్ళకి ఇచ్చి ఇవ్వాలి, అంతే, ఇచ్చి చనిపోవాలి, అంతే అంతే తప్ప ఎగ్గొట్టి చనిపోకూడదు. మనం అలా అంత మాదిరి చూపించాలి. వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే ఏమండి, 1 నెల ఆగండి ఇచ్చేస్తాము, ఒక 2 నెలలు ఆగండి తప్పకుండా ఇస్తామని ఆ తేదీకి మనం ఇవ్వాలి. ఎస్కేప్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుని గ్రంథం చెప్తుంది, మనం చెప్పుకుంటుంది కాదు ఇది. నేను చెప్తున్న ప్రసంగం కాదు ఇది, దేవుడు చెప్తున్న ప్రసంగం ఇది. అందుచేత అప్పు మాత్రం మనం రిక్వెస్ట్ చేస్తాం, నాయన మాకు ఇంకా ఇదిగోండి కొద్దిగా ఇచ్చేస్తామండి, కొద్ది రోజులు ఆగండి ఇచ్చేస్తామని బ్రతిమాలాలి. అది మంచితనం. అప్పుడు ఏ అప్పును ఉంచుకోవద్దని, నీ అప్పులన్నీ చెల్లించమని దేవుడు సెలవిస్తున్నాడు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి. దేవుని గ్రంథంలో కీర్తనల పుస్తకం 37వ కీర్తన 21వ వచనం చదవండి. ఏముంది? కీర్తనలు 37:21 ఏముంది? కీర్తనలు, ఇది అందరం క్రైస్తవులు తప్పకుండా గుర్తించుకోవాల్సింది. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, నువ్వేం చేయకు, వ్యసన పడొద్దు. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము, వారి గడ్డి వలె త్వరగా 37 37 తప్పు చదువుతున్నారు. భక్తిహీనులు అప్పు చేసి అంతే, అది దేవుడిచ్చిన స్టేట్మెంటు. చూసారండి, వాళ్ళు బాధ పెట్టేస్తారండి, చూసారండి, బాధ పెట్టేస్తారు, ఏడిపించేస్తారు. భక్తిహీనులు వాళ్ళు. భక్తి అప్పు చేసిందా తీర్చేస్తుంది, భక్తిహీనత అప్పుని ఎగ్గొట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు అన్నాడు. మనం తీర్చకయుందురు. అందుచేత ఇది భక్తిహీనుడి గురించి చెప్పబడిన మాట. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. తమ రుణములను చెల్లించాలని క్రైస్తవులు అనుకోవాలండి. ఒక క్రైస్తవుడు రుణం చెల్లించకపోతే దేవుని పనికి అది ఆటంకం, తెలుసండి, ఆటంకం. అందుచేత ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, దేవుని బిడ్డగాను మనం ఎలాగోకలాగా ప్రార్థన చేశాను, తండ్రి నేను అప్పు తీర్చేయాలి నాయన అని ప్రార్థన చేసుకోవడం, కన్నీటితోని తీర్చేయాలి, అది విషయం. కాబట్టి క్రీస్తు యొక్క పనికి అది ఆటంకపరుస్తుంది. అయితే ఇక్కడ చెల్లించబడిన అప్పు గురించి కూడా మనం చదువుతాం. చెల్లించలేము అప్పుని,
కానీ చెల్లించాలని ఒక దాని గురించి చెప్తున్నాడు. అదేంటంటే మనం ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకుంటే అది తప్పకుండా చెల్లించాలి. ఆ, కొంతమంది ఏమంటారంటే, జాగ్రత్తగా గమనించండి, ఎంత అప్పు చేసినా పర్వాలేదు అనుకొని అప్పు చేసేస్తారు. తర్వాత దాన్ని తీర్చలేకపోతారు. పాపం తీర్చడం కోసం ఏం చేస్తారో తెలుసండి, ఆ వడ్డీలు కట్టడం కోసమే వాళ్ళ జీవితాంతం అయిపోద్ది. అంతే. ఇలా కొంతమంది ఉన్నారు. అందుచేత సమయం లేకుండా పోతుంది వాళ్ళకి. ఏంటండి మీరు ఇలాగ దేవుడి దగ్గర రావడం మానేశారు, ఇంతకు ముందు వచ్చారంటే ఏంటి, ఇల్లు కట్టామండి, బాగా అప్పులు అయిపోయామండి, మరి అప్పులు తీర్చడానికి మరి పనికి వెళ్ళవలసి వస్తుందని ముసలైనంత వరకు ఆ అప్పులు తీర్చుకొని వడ్డీలు కట్టుకొని జీవితం అయిపోతుంది. అంతే. సమయమే ఉండదు వాళ్ళకి ఇంకా. అది కూడా జాగ్రత్త పడాలి మనం ఆ విషయాల్లో ఎంతో జాగ్రత్తగా. అందుకోసం ఇక్కడ ఒక అప్పు గురించి మాట్లాడాడు. ఎవనికి ఏదియు అచ్చి ఉండవద్దు అన్నాడు. అదే పౌలు. ఎవనికి ఏదియు అచ్చి అంటే అప్పు ఉండవద్దు అన్నాడు. అచ్చి ఉండవద్దు. ఒకవేళ మనకి ప్రార్థన చేద్దాం, మన అప్పుల గురించి, మన రుణాల గురించి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, తీర్చుతున్నాం. ఎవనికి ఏది అచ్చి ఉండొద్దు అని పౌలే చెప్పాడు. అప్పుడు చెల్లించబడిన అప్పు గురించి మనం చదివితే ఇక్కడ అన్నాడు, ఒకసారి చూడండి 8వ వచనం మనం చదివితే, ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప అని అన్నాడు. చూడండి, అంటే మనం రుణాలు చెల్లించాలని చెప్పాడు. మనం ఎన్నడూ పూర్తిగా చెల్లించలేని రుణాలు అనేది ఏదంటే, మనము ఎన్నడూ పూర్తిగా చెల్లించలేని రుణం ఒకటి ఉందని చెప్పాడు. రుణం మనం అది ఎప్పుడూ చెల్లించలేము. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అది మనం ఎన్నడూ పూర్తిగా చెల్లించలేని రుణం ఏంటంటే, చెప్పింది ఏంటంటే ఉంది. అదే ఒకరినొకడు ప్రేమించాలనే రుణం. అదేంటంటే ఒకరినొకడు ప్రేమించాలనే రుణం. ప్రేమించాలనే రుణం అది మాత్రం తీరదు. ఇదండి. అంటే మన సబ్జెక్టు మామూలు అప్పు కోసం చెప్పాడు, ఇప్పుడు తీరని అప్పు కోసం చెప్తున్నాడు. ఇది తీరని అప్పు. ఏంటంటే ప్రేమించడం అనే అప్పు. ఇది ఎప్పుడూ మనం తీర్చలేము. రోజు ప్రేమిస్తూనే ఉండాలి. ప్రభువు వచ్చే వరకు ప్రేమిస్తూనే ఉండాలి. నేను ఈరోజు ప్రేమించాను కాబట్టి నా ప్రేమ అయిపోయింది అనుకొని ఈరోజుతో ముగించడానికి ఇది సరిపోయేది కాదు. యేసు ప్రభు వారు వచ్చే వరకు, నువ్వు బ్రతికున్నంత వరకు కూడా నీవు ఇంకొక వ్యక్తిని, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. ఆ రుణం మాత్రం తీరదు. ఒకరినొకడు ప్రేమించాలనే రుణం. అందుకే 12వ అధ్యాయము వెళ్దాం మళ్ళాను. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. 12:10, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారే అన్నాడు. సహోదర ప్రేమ అన్నాడు. అనురాగం గలవారే అంటే క్రైస్తవులకు సంబంధించి ప్రతి ఒక్కరిని ప్రేమించే రుణం ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ప్రేమించే విషయం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ప్రేమించడంలో మనం అందరికీ ఎందుకు రుణపడి ఉన్నాము? ప్రేమించే విషయంలో మనము అందరికీ ఎందుకు రుణపడ్డాం, ఎందుకు అప్పయ్యాం, ప్రేమించే విషయంలో రుణపడి ఉన్నాము అనేది ప్రశ్న. ఇది ముఖ్యమైన ప్రశ్న అండి. ప్రేమించే విషయంలో మనము అందరికీ ఎందుకు రుణపడి ఉన్నాము అనేది ప్రశ్న. దీనికి జవాబు ఏమిటంటే, ఇందులోని మనం చూద్దాము. ఎందుకంటే ప్రభువు మనల్ని ప్రేమించాడు.
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్న మాటను చదువుదాం. మనల్ని అందరినీ ప్రభువు ప్రేమించాడు. ప్రభువు ప్రేమించలేని వారు ఎవరు, ప్రభువు చేత ప్రేమించబడలేని వారు ఎవరు లేరు. 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా, ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అందుకండి దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రభు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రభువు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము అందరినీ ప్రేమించబద్ధులమై ఉన్నాము. అందుచేత మనం రుణస్థులమయ్యాం. మనం ఈ అప్పు ఎలాగొచ్చింది మనకి, ఈ రుణం ఎలాగొచ్చింది మనకి అంటే కేవలము మనం దేవుడి దగ్గరకు వచ్చాము. దేవుడి చేత అందరూ ప్రేమించబడుతున్నారు. ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి మనల్ని కూడా ఏం చెప్తున్నాడంటే మీరు కూడా ప్రేమింపబద్ధులై ఉన్నారు. అది ఆజ్ఞ, అది ఆజ్ఞ అండి, అది ఆజ్ఞాపించాడు. కాబట్టి మనం శాశ్వతంగా రుణస్థులం అయిపోయాం. ఎవరికి అంటే ఎలాగంటే మన కొరకు ఒక్కగానొక్క కుమారుడిని దేవుడు ఏం చేశాడంటే బలి ఇచ్చాడు. అంటే మనపై చాలా ఎక్కువ ప్రేమ చూపించాడు. కావున దాన్ని చెల్లించడానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే, అంటే నాకు చేసిన ఆ గొప్ప ఆ దేవుడు చేసిన మేలును బట్టి నాకు ఎంతో మేలు చేశాడు దేవుడు. ఇప్పుడు నేను ఆ మేలును తిరిగి తీర్చుకోవాలంటే నేను చేయవలసిన ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే నేను ఇతరులను ప్రేమించడమే. అదే కోరుతున్నాడు దేవుడు. ఇప్పుడు చాలామంది అంటారు, దేవా నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలంటే, అప్పుడు అతను అంటాడు, నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి తెలుసా, నీ ప్రక్కనున్న వాడిని ప్రేమించి నా రుణం తీర్చుకో అంటాడు. అంతే, ఇంకేం చెప్పడు. నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలంటే ముందు నీ భార్యని ప్రేమించడం నేర్చుకో, నీ భర్తని ప్రేమించడం నేర్చుకో, నీ పిల్లల్ని ప్రేమించడం నేర్చుకో, సంఘానికి వస్తున్న వాడిని ప్రేమించడం నేర్చుకో అని చెప్తాడు. నీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించడం నేర్చుకో అని చెప్తాడు. అదొక్క మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఒకవేళ నేను ప్రేమించను కానీ నీకేమైనా కానుకలు ఇచ్చేయమంటావా అంటే, నీ కానుకలు నాకు వద్దు, నువ్వు మొదట ప్రేమించడం నేర్చుకో. పాటలు పాడేయమంటావు, ఒక 10 పాటలు, నాకు నీ పాటలు వద్దు, ముందు ప్రేమించడం నేర్చుకో. ఉపవాసం ఉండమంటావా, నీ ఉపవాసం నాకు వద్దు, ముందు ప్రేమించడం నేర్చుకో. అంటే దేవుడు ఒకే ఒక మార్గాన్ని పెట్టాడు. అది ఏ మార్గం అంటే, నీ మీద అతను ఎంతో అమితంగా ప్రేమను నీకు ఇచ్చేశాడు. ఎంత అమితమైన ప్రేమ అంటే, ఒక్కగానొక్క కుమారుడిని యేసుక్రీస్తుని బలిగా ఇచ్చేశాడు. అతను ఇచ్చేసిన తర్వాత మనము అతని ప్రేమకు శాశ్వతంగా రుణస్థులం అయిపోయాం. అందుకే అంటున్నాడు, మనం అచ్చి ఉన్నాం, మనం అప్పు ఉన్నవారం. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఆ అప్పును తీర్చాలి దేవుడికి. ఇది ఎలా సాధ్యం, ఎలాగ తీర్చగలనంటే, చెల్లించడానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఏమిటంటే, ఇతరులను ప్రేమించు, ఇతరులను ప్రేమించు, ఇతరులను ప్రేమించు, అంతే. అదే చెప్పాడండి. అందుకు యేసు ప్రభువు వారు వస్తారు, వచ్చే వరకు నేను ఏం చేస్తూ ఉండాలంటే, నా పొరుగువాడిని ప్రేమిస్తూ ఉండటమే. నా పొరుగువాడిని ఎప్పుడూ ప్రేమించాలి. ప్రేమించే స్వభావంతో నా లైఫ్ కొనసాగాలి, నా జీవితం కొనసాగాలి. నా లైఫ్లోని అదొక భాగమైపోవాలి. ఏమిటంటే ప్రేమించటం. అందుచేత ప్రేమించటం అనేది, ప్రేమించే విషయంలో మనం అందరికీ ఎందుకు రుణపడి ఉన్నామంటే, నెంబర్ 1, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, అది చెప్పాడు. అతడే ఒక ఆజ్ఞిస్తున్నాడు, మీరు మీ సహోదరులను ప్రేమింప బద్ధులై ఉన్నారని చెప్పాడు. అందుచేత అందరూ కూడా సహోదరుని ప్రేమించబద్ధులై ఉన్నాము. అది తీరే అప్పు కాదు. అప్పుడు ఇంకొక మాట చెప్పాడు. అది ఏమిటంటే, ఇందులోనే అంటే క్రీస్తు ప్రేమకు, ఇందులోని క్రీస్తు ప్రేమకు మనము శాశ్వతంగా రుణస్థులము.
దేవుడు చూపించిన ప్రేమకు, క్రీస్తు ప్రేమకు మనం శాశ్వతంగా రుణస్థులం. ఈ రుణము తీర్చుటకు, ఈ రుణం తీర్చుటకు ఒకే ఒక మార్గం ఏంటండి? ఒకే ఒక మార్గం ఏంటి చెప్పండి అమ్మా? ఇతరులను ప్రేమించటం. అందరినీ ప్రేమిద్దాం. ఇతరులను ప్రేమించుట, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రేమించడమే 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 అది ముఖ్యమైన విషయం. ఆ మార్గాన్ని దేవుడు పెట్టాడు. అప్పుడు చెల్లించబడని అప్పు చెల్లించే మార్గం ప్రతి ఒక్కరూ అతను ఇతరులను ప్రేమించడం చేస్తూ ఉండాలి. అప్పుడు రెండోది ఏంటంటే, ఇక్కడ 8వ వచనం నుంచి 10వ వచనం వరకు అన్నాం కదండి. రెండోది ఏంటంటే, అక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు. ఒకవేళ మనం ఇతరులను ప్రేమిస్తూ ఉంటే ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాం. రెండో పాయింట్, ధర్మశాస్త్రము నెరవేర్చబడుతుంది. 8 చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం ఎలా నెరవేర్చబడుతుందంటే, ఇక్కడ ఆ పౌలు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏ విషయాలంటే, అక్కడ అన్న మాట చూడండి, పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. 9వ వచనంలో ఆ ధర్మశాస్త్రం నుంచి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఈ మాటలు ఎక్కడున్నాయంటే, నిర్గమకాండం 20వ అధ్యాయంలోను, నిర్గమకాండం 20వ అధ్యాయంలోను, అలాగే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలోనూ ఉన్న విషయాలను కోట్ చేస్తున్నాడు. 2 అధ్యాయాల్లో ఉన్నాయి ఈ విషయాలు. ఏమంటే అక్కడ చెప్తున్న విషయాలు ఒకసారి చూడండి. 8వ వచనం నుంచి మళ్ళీ చూస్తున్నాము. ఇక్కడ 7వ ఆజ్ఞ చెప్తున్నాడు. అది నిర్గమకాండం 20వ అధ్యాయం 14లో ఉంది. ఏదటది? వ్యభిచరించకూడదు అని అన్నాడు. 7వ ఆజ్ఞ. ఎందులో 7వ ఆజ్ఞ అంటే నిర్గమకాండంలో కనబడుతుంది అది మీకు. 14, 20:14 ఏంటన్నాడు? వ్యభిచరించకూడదు అన్నాడండి. వ్యభిచరించకూడదు అన్నాడు. ఈ మాటలు చెప్తున్నాడు చూడండి. ప్రేమకి దీనికి సంబంధం ఏంటి చూద్దాం. వ్యభిచరించకూడదు, అది 7వ ఆజ్ఞ. తర్వాత 6వ ఆజ్ఞ చెప్పాడు, నరహత్య చేయకూడదు. 6వ ఆజ్ఞ 10 ఆజ్ఞల్లోని 6వది నరహత్య చేయకూడదు. నిర్గమకాండంలోనే అది 6వ ఆజ్ఞ 20వ అధ్యాయంలో. తర్వాత 8వ ఆజ్ఞ దొంగిలించకూడదు. 8వ ఆజ్ఞ దొంగిలించకూడదు. 9వ ఆజ్ఞ లేదా 10వది 20వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, ఆశింపకూడదు. 10వ ఆజ్ఞ ఆశింపకూడదు. ఈ 4 సంగతులు పౌలే అక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, వ్యభిచరించకూడదు అన్నాడు, నరహత్య చేయకూడదని చెప్పాడు, దొంగిలించకూడదని చెప్పాడు, ఆశింపకూడదని చెప్పాడు. ఇంకా ఏదైనా ఆజ్ఞ ఉంటే కనుక ఆ ఆజ్ఞలన్నింటినీ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇలా అంటున్నాడు, ఒకవేళ సాటి మనిషితో మనకు ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ సాటి మనిషిని మనం ప్రేమిస్తే కనుక ఇవేవి మనం చేయకుండా ఉంటామని పౌలు చెప్తున్నాడు. అప్పుడు ఏంటంటే నెంబర్ 1 వ్యభిచారం అన్నాడు. వ్యభిచారం అంటే లైంగిక పాపాలన్నింటినీ కలిపి వ్యభిచారంగా చెప్పాడు. ఒకవేళ వ్యభిచారం అనేది ఏం చేస్తుందంటే, ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ వ్యభిచరించకుండా మనం ఉంటే కనుక గృహం అనేది కాపాడబడుతుంది.
కాపాడబడును. గృహం కాపాడబడ్డానికి. ఈరోజు చాలా గృహాలు పాడైపోవడానికి కారణం వ్యభిచారం. అంతే. వ్యభిచరించకూడదు అంటే గృహాన్ని కాపాడేది ఏదంటే వ్యభిచరించకుండా ఉంటే మనం గృహాన్ని కాపాడుతుంది అది. రెండోది నరహత్య చేయకూడదంటే ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రాణాన్ని కాపాడుతుంది. రెండో సంగతి ఒకసారి 9వ వచనం చదవండి. అందులోని 13వ అధ్యాయం 9వ వచనం. ప్రాణాన్ని కాపాడుతుంది. 9వ వచనం చదవండి. 13:9. త్వరగా చదవండి. 9. ఎలాగనగా 1 వ్యభిచరించవద్దు అంటే వ్యభిచరించవద్దు అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ వ్యభిచరిస్తే వ్యభిచరించకపోతే గృహం కాపాడబడుతుంది. రెండోది నరహత్య చేయవద్దు అన్నాడు. అంటే నరహత్య చేయకుండా ఉంటే, నరహత్య చేయకపోతే ప్రాణం కాపాడబడుతుంది. తర్వాత దొంగిలవద్దంటే ఈ ఆజ్ఞ ఆస్తిని కాపాడుతుంది. ఆస్తిని కాపాడుతుంది. తర్వాత చదవండి. ఆశింపవద్దు, ఆస్తిని కాపాడుతుంది. తర్వాత 10వ ఆజ్ఞ ఏంటంటే ఆశింపకూడదు అంటే ఈ ఆజ్ఞ అనేది హృదయాన్ని కాపాడుతుంది. హృదయాన్ని కాపాడుతుంది. పౌలు తన మనసులో ఇవన్నీ ఉంచి ఒక వ్యక్తి క్రైస్తవుడు ఒకవేళ నిజంగానే ఎప్పుడు సహోదరుని ప్రేమిస్తూ ఉంటే ఆ సహోదరుని విషయంలోని అంటే ఇక్కడ 2 క్రైస్తవులు ఉన్నారు. ఇతడు రక్షణ పొందినవాడు, ఇతడు రక్షణ పొందినవాడు. 2 ఉన్నారు. 2 విశ్వాసులే. ఒకవేళ ఇతన్ని ప్రేమించాడు అనుకోండి, అది దేవుని ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ప్రేమిస్తే కనుక ఇతని విషయంలో ఒకవేళ అతడిద్దరు సహోదరులు, ఇతడు విశ్వాసి, ఇతడు కూడా విశ్వాసే ఉంటే 2 విశ్వాసులు అతను నిజంగా ఆ సహోదరుని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటే ఇతని విషయంలో, ఇతని భార్య విషయంలోని, ఇతని కుటుంబ సభ్యుల విషయంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటాడు ప్రేమిస్తే కనుక. లేకపోతే అతనికి ఏం అనిపించదు, పాపం చేస్తాడు. అంటే దీన్ని మానేస్తాడు. దేన్ని బట్టి మానేస్తున్నాడంటే ఇతని పైన ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి. ఒకవేళ నిజంగానే ఇతను ప్రేమిస్తే నరహత్య అంటే ఇతను చంపకోవడం కాదు, ఒకవేళ దూషించడం, అతని గురించి చెడ్డగా మాట్లాడడం ఇవేవి చేయడు, మానేస్తాడు. ఒకవేళ అతను ప్రేమిస్తూ ఉంటే అతని ఆస్తిని ఏమీ కావాలనుకుని కోరుకోడు. అతన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన హృదయంలోని ఏదైనా ఆశించడం అనేది జరగదు. ఇవన్నీ కూడా ఈ ప్రేమను బట్టే. అందుకు ఇతడు ఉన్నంత వరకు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు యేసుప్రభు వచ్చినప్పటికి. అంతేకాదు వీళ్ళిద్దరూ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఒకే ఒక వాక్యంతో సంక్షిప్తం చేయబడ్డాయి అన్నాడు. ఏంటా వాక్యం అంటే నీ పొరుగు వారిని ప్రేమించి. అంతే. అంటే ధర్మశాస్త్రంలోని ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నీ కూడాను ఒకే ఒక ఆజ్ఞతో కలిపివేయబడ్డాయి లేదా సంక్షిప్తం చేయబడ్డాయి. ఏమిటంటే నిజంగా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి మరొకరిని ప్రేమించడం మొదలు పెడితే అతడు ఒకటి దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తున్నాడు, రెండోది ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చేస్తూ ఉన్నాడు. ప్రేమించకుండా ఉంటే కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు. అందుకే అక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఇలా చెప్తున్నాడు. ఈ ఆజ్ఞలన్నీ చెప్పాడు. 9వ వచనంలోని 10వ వచనంలో ఉన్నాయి. ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపబడిన వాక్యములో సంక్షిప్తం చేయబడ్డాయి అన్నాడు. చూడండి, అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపబడవలన వాక్యములో సంక్షేపముగా ఇముడు ఉన్నవి. ఇవన్నీ కూడా
నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింప వలనని వాక్యములో అన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడాను సంక్షేపముగా ఇమిడి ఉన్నవి అన్నాడు. మొదటి సంగతి చూస్తున్నాం మనం. అంటే క్రీస్తు వచ్చేటప్పటికి ఒక సహోదరుడు మరొక సహోదరుని, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమ ఇద్దరు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ విషయంలో రుణం అనేది తీరదు. ప్రేమించడం మానేస్తే కనుక ఇవన్నీ వ్యభిచారం జరిగిపోద్ది, నరహత్య జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది, ఆశంపనం జరుగుతుంది. ప్రేమ మానేసిన రోజున. ప్రేమ లేదనుకోండి అన్నీ చేస్తాం. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఓ నీతిమంతుడైన వాడా, ఓ బాప్తిజం పొందుకున్న వ్యక్తివైతే నువ్వు యేసుప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నావు కదా, ప్రేమగల వ్యక్తివై ఉండుము అని అంటున్నాడు. నువ్వు ప్రేమగల వ్యక్తివై ఉంటే కనుక అలా ఉండటం అనేది చెల్లించబడిన అప్పు. అంటే అయిపోయింది అనుకోవడానికి లేదు. ఈ నెల అంతా ప్రేమించాను, వచ్చే నెల ప్రేమించవసరం లేదు అని అనడానికి లేదు. మనం కొన్ని ఈఎంఐలు కడతాము, కొద్ది రోజులు కట్టిన తర్వాత ఈఎంఐ ఆగిపోతుంది, ఎందుకంటే మన అప్పు తీరిపోతుంది కాబట్టి. కానీ ఈ అప్పు మాత్రము తీరని అప్పు. నీవు ఎంతకాలం దేవుని సన్నిధిలో ఉంటావో, ఎంతకాలము దేవుడితో వెంబడిస్తావో, నీ జీవితాంతం కూడా ప్రేమించే వ్యక్తిగానే ఉండాలి. ఎంతకాలం ఉంటే అంతకాలం. అప్పుడు ఇలా ప్రేమిస్తూ ఉన్నావంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చబడుతూ ఉంది. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనే వాక్యములో ఇదంతా ఇముడు ఉంది. అది యేసుప్రభు వారికి కూడా చెప్పారు ఆ మాట. ఒకసారి చూడండి, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము. బోధకుడా, ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఒక ఆయన అడిగితే అతను ఆన్సర్ ఏమని చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అని అన్నాడు. ఏమండి అన్న తర్వాత ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు అన్నమాట చూడండి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదా అన్నాడు. దేని వంటిది అమ్మా? దేని వంటిదండి? అంటే మనం దేవుణ్ణి ప్రేమించడం అంతా. మొదటిది ఏమన్నాడంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నదియే ఇదే ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ అన్నాడు. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది అన్నాడు. ఈ రెండు ఆజ్ఞలతోనే మొత్తం ధర్మశాస్త్రం అంతా ఉంది. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఇతరులతోని మన సంబంధానికి ఈ రెండవ ఆజ్ఞ మీద పౌలు దృష్టి పెట్టి అంటున్నాడు, ఈ మాటలని చెప్పాడు. పొరుగువాడంటే ఎవరండి? పొరుగువాడంటే నిజమైన అవసరతలో ఉన్నవాడు. ప్రతి ఒక్కరూ పొరుగువాడు. నిన్ను వలె అంటే మనకి ఆహారం ఎలాగో, వస్త్రం ఎలాగో, నివాసం ఎలాగో, వాటి కోసం మనం ఎంతైతే మనం ప్రయాసపడుతున్నామో అలాగా నీవు ప్రేమించడానికి కూడా ప్రయాసపడాలి. భోజనం కోసం ఎంత ప్రయాసపడుతున్నామో, వస్త్రం కోసం ఎంత ప్రయాసపడుతున్నామో, నివాసం కోసం ఇప్పుడు ఎవరికైనా ఇల్లు లేదనుకోండి, ఏమిటి ఇల్లు లేదు అనుకొని బ్రతుకుతాం. ఎవరికైనా భోజనం లేదనుకోండి, ఎంత తహతహలాడుతాం భోజనం కోసం. ఎవరికైనా ఒకవేళ వస్త్రం లేదనుకోండి, ఎంత బాధపడిపోతామో. ఒక వ్యక్తి తన వస్త్రం కోసం, తన ఇంటి కోసం, తన ఆహారం కోసం ప్రతిరోజు ఎంతగా ఆలోచిస్తాడు అమ్మా? ఎంత ఆలోచిస్తాడమ్మా? భోజనం కోసం ఎంత ఆలోచిస్తాడు? వస్త్రం కోసం. వస్త్రం ఒకరోజు వేసుకోకుండా ఉండగలడా? భోజనం చేయకుండా ఒకరోజు ఉండగలడా? ఇల్లు లేకుండా ఎక్కడైనా స్టేషన్లోనో బస్ షెల్టర్లోనో పడుకుండిపోయి ఉండగలడా? ఉండలేడు. అలాగే ఒక సహోదరుని ప్రేమించే విషయంలో కూడా, అమ్మో నేను ప్రేమించలేకపోతే ఉండలేను, నేను ప్రేమించాలని నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించి అన్నాడు. అంత ప్రేమ అనేది ఉండాలని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి
ప్రజలు ఎలాగైతే తమను తాము ప్రేమించుకుంటారో అంతగా ఒక సహోదరుని ప్రేమించినప్పుడు, అలాంటి ప్రేమతో ప్రేమగల వ్యక్తులుగా జీవించినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు వారు రక్షణ పొందుతారు. ఇగో ఇక్కడ రాశాను కదా రక్షణ అని. ఈ రక్షణ అనేది ఎవరికి ఉంటుందంటే, ఇలా ప్రయాసపడుతున్న వారికి రక్షణ ఉంది. ఎలా ప్రయాసపడుతున్న వారికి అంటే, ఎవరైతే రోజువారీ జీవితంలోని ఈ రుణం తీర్చుకుంటూ ఉంటారో, రోజువారీ జీవితంలో ఇలా ప్రేమలో కొనసాగుతూ ఉంటారో, అటువంటి వారికి తనతో ఉండడానికి ప్రభు కొనిపోవడానికి వస్తున్నాడు. అది రక్షణ. అది చెప్తున్నాడు పౌలు రోమాపత్రికలోని బాప్తిజం పొందిన వారికి చెప్తున్న మాట అది. కావున మనం ప్రేమించాలి. అప్పుడు ఒక మాట అన్నాడు చూడండి, ఏమన్నాడు? ఇప్పుడు 13వ అధ్యాయంలోని 10వ వచనంలో చెప్తున్న మాట, ప్రేమ పొరుగువానికి ఏం చేయదు, కీడు చేయదు అని అన్నాడండి. అంటే ఏం చేస్తుంది అన్నమాట? మేలు చేస్తుంది. వ్యతిరేకమైనది అనుకూలమైన వచనం, మేలు చేస్తుంది. మనం ప్రేమిస్తే ఈ నియమాలన్నీ పాటిస్తాం. మనం ప్రేమిస్తే ఏ నియమాలన్నీ పాటిస్తామంటే, ఇంకా మనం ఇవేవి చేయవండి, మానేస్తాం. ఇవన్నీ మానేస్తాం. ఇదంతా కీడండి. వ్యభిచారం మంచిది కాదు, నరహత్య మంచిది కాదు, దొంగతనం మంచిది కాదు, ఆశించడం మంచిది కాదు. ఇవన్నీ కీడు. ఒకవేళ ప్రేమించడం, నేను మా సహోదరుని ప్రేమిస్తున్నాను అనుకోండి, ఇవన్నీ మానేస్తాను. ఇదంతా మానేయటమే మేలు. కాబట్టి ప్రేమించేవారు మేలు చేస్తారు, కీడు చేయరు. అది ఎవరికి కీడు చేయకుండా బ్రతుకుతారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే, అక్కడ చెప్తున్న మాట, ప్రభువు వచ్చే వరకు నేను ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? ఏం చేస్తూ ఉండాలమ్మా? ఏం చేస్తూ ఉండాలి? మనం ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమించే విషయంలో మనం ఎప్పుడూ రుణం కలిగి ఉన్నాం. అప్పు తీర్చలేము దాన్ని. ఆ రుణం మనం ఎవరికి తీర్చలేము. ఎందుకంటే రుణం తీర్చబడిపోయింది అనుకుంటే మళ్ళీ వారి పట్ల మనకు ద్వేషం పెరిగిపోతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా అలాగా ప్రేమించబద్దులై ఉన్నారు. తర్వాత ప్రేమగల వ్యక్తులమే మనం ఉండాలని మొదటి భాగంలో చెప్పాడు. రెండోది ఏమిటంటే 13వ అధ్యాయము 11 నుంచి 14 వచ్చిన వరకు ఇది ప్రేమగల వ్యక్తివే ఉండమని చెప్పాడు. రెండో భాగంలో ఏం చెప్తున్నాడంటే, భక్తిగల జీవితాన్ని జీవించాలి. బి పాయింట్. బి ఏంటంటే, ప్రభు వచ్చే వరకు ఒక క్రైస్తవుడు భక్తిగల జీవితమును జీవించాలి. అంటే భక్తి చాలా అవసరం అని మిగతా వచనాల్లో చెప్తున్నాడు. ఏది? 13వ అధ్యాయము 11 నుంచి 13వ వచనం వరకు. 2 భాగాలు. మొదటి భాగంలో ప్రేమ, రెండో భాగంలో భక్తి. అప్పుడు రక్షణ వస్తుంది. ఇప్పుడు మనకి రాయబడిన పత్రికలన్నీ చదివితే, ఎన్ని పత్రికలు రాశాడు? రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు చదివితే ప్రతి పత్రికలోని భక్తి అనే పదం కనబడుతుందా? కనబడుతుంది. క్రైస్తవులు భక్తిగల జీవితం జీవించాలని పత్రికల్లో రాశారు, అన్ని పత్రికల్లో రాశారు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాం 11వ వచనం చూడండి. 11, మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులము అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. అంటే విశ్వాసులు అయిపోయి చాలా రోజులు అయిపోయింది. అప్పుడు కాలమును ఎరిగి అన్నాడు, నిద్ర మేలుకోమన్నాడు, వేళ అయిందని తెలుసుకోమన్నాడు. అసలు నిద్ర మేలుకోవడం ఏంటి, వేళ అయిందని తెలుసుకోవడం ఏంటి? ఏమండి, నిద్ర మేలుకోవడం ఏంటి? ఒక ఆయన ఉదయాన్నే లేచి కొడుకు దగ్గరికి వెళ్ళి, అరే నాన్న లేగు టైం అయిందని అంటాడు. అప్పుడు అలాగే పౌలు కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులతో చెప్తున్న మాట, మనతో చెప్తున్న మాట, ఈ పత్రిక ఎవరైతే చదువుతున్నారో వారితో చెప్తున్న మాట ఏంటంటే, ఒక ఆత్మీయ తండ్రిగా అంటున్నాడు, లెగండి, లేచి మీరు నిద్ర మేలుకొని
దేవుని యొక్క కార్యాల్లో మీరు ఉండండి అని ఒక బిడ్డగా మనకు చెప్తున్నాడు. ఆ పత్రిక చదువుతున్న వారందరికీ ఒక పిల్లోడిని తల్లి లేపుతుంది, లేవరా లేవరా అనేసి. అంటే లేపి ఏదో పని చేయాలి. ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, ఏదో పని చేయాలి. ఆ పని కొరకు లేపుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, చెప్పాడు కదండి, రక్షణ మరి సమీపంగా ఉంది అంటే పరలోకమందు మనం చేరుకోవడానికి మనం సమీపించేస్తున్నాం. దగ్గర అయిపోతుంది టైము, కాలం అయిపోతుంది, కాలం బాగా దగ్గరకు వచ్చేస్తుంది. అది ఎరిగి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి జీవితం జీవించాలంటే భక్తిగల జీవితాన్ని జీవించాలి. ఆ విషయాన్ని ఒక బిడ్డను లేపే విధంగా అతను చెప్తున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనము. దూతలైనను. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి భూమి మీద ఉండటానికి? యేసుప్రభు రాకడికి ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? ఇంకాను సమయం చెప్పండి, ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా ఇప్పుడైనా రావచ్చు, సమీపంగా. అందుకే సమయం దగ్గర పడిపోయింది. లెగు ఒకసారి లేచి తొందరగా, ఆలస్యం ఇంకేమీ లేదు, పని చెయ్యు, స్టార్ట్ చెయ్యు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందు దూతలేనో కుమారుడైన ఎరగరు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రభువారు ఎప్పుడు వస్తారు ఎవరికి తెలుసు చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికైనా తెలుసా? మనకే తెలియదు. తెలియనప్పుడు మనం వేగంగా లేచి, త్వరగా ఆ భక్తిగల జీవితాన్ని, ఆ విశ్వాస జీవితాన్ని జీవించడం మొదలు పెట్టాలి. కాలం అయిపోతుంది, మేలుకోవాల్సిన అవసరత ఉంది. 12వ వచనంలో అంటాడు, రాత్రి చాలా గడిచిపోయింది. అంటే ఏంటి రాత్రి చాలా గడిచిపోవడం అంటే? పగలు సమీపంగా ఉందన్నాడు. పగల్లో అందరూ బిజీగా ఉంటారు, పనులు చేసుకుంటారు. రాత్రిపూట అందరూ పడుకుంటారు, పనులు చేయరు. కాబట్టి కొన్నిసార్లు పిల్లల్ని లేపినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ అంటారు, ఆడు లేపినప్పుడు లేగరా తొందరగా అంటే, అమ్మా ఒక్క 5 నిమిషాలు పడుకుంటానమ్మా అని అంటాడు. దుప్పటి కప్పుకుంటాడు. వాళ్ళ అమ్మాయి అంటాడు, ఒక్క సెకండ్ కూడా పడుకోవడానికి లేదురా, లేదని గట్టిగా కొట్టి లేపుతుంది. అంటే టైం అయిపోతుంది, అక్కడ టైం అయిపోతుంది. అందుకని అక్కడ కాలేజీకో స్కూల్కో లేకపోతే బస్సు వచ్చేస్తుంది, వీడు ఇంకా మంచం మీద ఉన్నాడు. కావున మనకు కూడా టైం అయిపోతుంది. కాలం ఎరగాలి. మనం నిద్ర ఆల్రెడీగా అయిపోయింది, పాత జీవితం అయిపోయింది. అందుకే ఒక తండ్రి బిడ్డను లేపినట్లుగాను ఇక్కడ అంటున్నాడు పౌలు, మరి మీరు కాలం ఎరగండి, మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళ ఏంటిదని తెలుసుకొని అలాగూ చేయుడి. ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏం చేయాలన్నాడు ఇక్కడ అన్న మాటలు చూడండి. ఏం చేయాలట? మేలుకొని ఏం చేయాలి? వస్త్రాలు ధరించాలి. ఒకసారి చూడండి 12వ వచనంలో తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం అన్నాడండి. గనుక లేచిన తర్వాత వస్త్రాలు ధరించాలి. లేచిన తరువాత వస్త్రములు ధరించాలి. వస్త్రములు ధరించుట. రాత్రి వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయి, పనిలో వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయి. రాత్రి వేసుకునే బట్టలతోనే పనులు మనం చేయం పగటిపూట. కాబట్టి అక్కడ చెప్పిన మాటలు ఏంటంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అన్నాడు. యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఇంకోటి ఏమన్నాడంటే, ఇంకో మాట, క్రీస్తును ధరించుకోవాలి. దానికి పర్యాయపదంగా క్రీస్తును ధరించుకోవాలి. అంటే ఒక వ్యక్తి విశ్వాసిగా జీవితాన్ని ప్రారంభిస్తే ఎవరిని ధరించుకున్నట్టుగా అంటే క్రీస్తుని ధరించుకున్నాడు.
అంటే ఒక చీకటిలో ఉన్న వ్యక్తి, పగలు నడుస్తున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. లేదా అతను క్రీస్తును ధరించుకోవాలి, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి వస్త్రాలుగా. ఎందుకంటే పగలు నడవాలి, పగలు పని చేయాలి. అప్పుడు చెప్తున్న మాటను మనం చదువుదాం. విసర్జించి ధరించి అనే 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి 13వ అధ్యాయము 12వ వచనంలో 2 మాటలు చూడండి. మనము అంధకార క్రియలను విసర్జించి అన్నాడు. అంధకార క్రియలు ఎప్పుడు చేశాము? ఏమండి, అంధకార క్రియలు ఎప్పుడండి ఉన్నాయి మనలోని? బాప్తిజం పొందకముందు. అందుకు వాటిని విసర్జించమన్నాడు. ఆ తర్వాత ధరించుకోమంటున్నాడు. అంటే విసర్జించవలసింది ఏమిటంటే పాత స్వభావాన్ని, ధరించవలసింది ఏమిటంటే నూతన స్వభావాన్ని. ఎవరైతే పాత స్వభావాన్ని విసర్జించి కొత్త స్వభావం లేదా నూతన స్వభావాన్ని ధరించుకొని అప్పుడు ఏ జీవితాన్ని జీవించగలుగుతారు? భక్తిగల జీవితాన్ని జీవించగలుగుతారు. ఒకవేళ ఆ బట్టలు తీయలేదనుకోండి, ఆ రాత్రి వేసుకునే బట్టలు తీయలేదనుకోండి, పగటి సంబంధమైన పనులు మనం చేయలేము. రాత్రి బట్టలు రాత్రే, పగటి బట్టలు పగలే వేసుకుంటాం. పని చేసే బట్టలు వేరు, పండుకునేటప్పుడు వేసుకునే బట్టలు వేరు. అలాగే మనం లోకంలో ఉండేటప్పుడు మనము ఒకలాంటి వస్త్రాలు వేసుకుని బ్రతికాము. ఇప్పుడు లోకంలోంచి సంఘంలోకి వచ్చాము, క్రీస్తులోకి వచ్చాము, వెలుగులోకి వచ్చాము. ఇప్పుడు వేసుకోవాల్సిన వస్త్రాలు వేరు. ఆ వస్త్రాలు ఎవరైతే వేసుకుంటారో వారు మాత్రమే ఏ జీవితాన్ని జీవించగలరంటే భక్తిగల జీవితాన్ని జీవించగలరు. లేకపోతే భక్తిగల జీవితం జీవించలేరు. భక్తిగల జీవితం అనేది మనం జీవిస్తూ మనం ఉండాలి ప్రభువు వచ్చే వరకు. ప్రేమగల వ్యక్తులుగా జీవిస్తూ ప్రభువు వచ్చే వరకు మనం ఉండాలి. అది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అప్పుడు ఒకసారి మనం చూద్దాము. అంధకార సంబంధమైన క్రియలు అంటే పాపపు క్రియలు ఎప్పుడు చేస్తారంటే రాత్రిపూటల్లో చేస్తారు, లేకపోతే చాటుగా చేస్తారు. యోహాను 3:19 చెప్పాడు మాట. అందుచేత మనము పూర్వము భక్తిహీనులము, మనం పాపములో నడిచాము. కావున ఇక మనం ఆ భక్తిహీనతను, పాపాన్ని విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందామని అతను చెప్తున్నాడు. ఒకప్పుడు మన శరీరంలో అవయవాలు దేనికి సాధనాలుగా పనిచేసాయంటే నీతికి సాధనాలుగా దుర్నీతికి సాధనాలుగా పనిచేశాయి. ఒకప్పుడు బాప్తిజం పొందకముందు నేను పాపిని. అప్పుడు నేను నా శరీర అవయవాలన్నీ కూడా దుర్నీతికి సాధనాలుగా వాడాను, సాధనములు. ఎప్పుడైతే దుర్నీతికి సాధనాలుగా వాడానో నా జీవితం అంతా చీకట్లో ఉంది. ఇప్పుడు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాను. వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నా జీవితాన్ని, నా శరీర అవయవాల్ని నీతికి సాధనాలుగా చేస్తున్నాను. నీతికి సాధనాలుగా చేసుకోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. అక్కడే నీతికి సాధనాలు. పరిశుద్ధుడు. మీ అవయవాలను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని. మృతుల్లో నుండి ఎక్కడికి లేచాం మనం? సజీవులం. అంటే ఇక్కడ చచ్చిపోయిన వారు, మృతుడు. సజీవులం అనుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఏమయ్యాడంటే సజీవుడు, లేచినవాడు. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మిమ్మల్ని మీరు ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. అంటే మనం యేసు ప్రభువుని ఎప్పుడైతే ధరించుకున్నామో, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఎప్పుడైతే ధరించుకున్నామో ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే నీతికి మన శరీరాన్ని అప్పగించేసుకుంటాం, సాధనాలుగా చేసుకుంటాం. అప్పుడు మనం ఎలాంటి జీవితాన్ని జీవించగలమంటే భక్తిగల జీవితాన్ని జీవించగలుగుతాం. కాబట్టి మనం రాత్రి వారం కాదు. ఎక్కడి వారం మనం అంటే పగటి వారం.
మనం చీకటి వారం కాదు. ఇప్పుడు మనం ఎవరమంటే వెలుగు సంబంధులు చీకటితో పొత్తు పెట్టుకోరు. ఒకవేళ యేసుప్రభు రెండోసారి వస్తాడు తప్పకుండా. వచ్చే సమయానికి ఒక వెలుగు సంబంధిగా, ఒక భక్తి సంబంధిగా, నీతి సంబంధిగా నేను బ్రతకవలసిన వాడినై ఉన్నాను. అలాగ బ్రతికితే అప్పుడు ఇగో 11వ వచనంలో చెప్పినట్టుగా రక్షణ కలుగుతుంది. అంటే ఈ రక్షణ కలగడానికి ఆ భక్తి గల జీవితం మనకు అవసరం. ఈ రక్షణ మనకు కలగడానికి ఈ ప్రేమ గల జీవితం మనకు అవసరం. అది రోమాపత్రికలోని పౌలు తెలియపరుస్తున్నాడు ఆ విషయాన్ని. ఇంకా కొన్ని సంగతులు చెప్పాడు. అదేమిటంటే జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడంటే పౌలైతే ఒక మాట అన్నాడు. అదేంటంటే నేను మంచి పోరాడాను అని అన్నాడు. అంటే క్రైస్తవుడు మంచి పోరాటం పోరాడాలి. అప్పుడు మంచి పోరాటం పోరాడాలంటే ఆ యుద్ధోపకరణాలు ఉండాలి, లేకపోతే మనం పోరాడలేము, ఓడిపోతాం. అపవాది మనల్ని, మన బలహీనతలన్నీ అతనికి తెలుసు, మన లోపాలన్నీ ఆయనకు కూడా తెలుసు. మనం ఏ స్థలంలో ఉంటే పడిపోతామో, ఎక్కడుంటే జారిపోతామో అవన్నీ అతనికి తెలుసు. ప్రజల మధ్యలో నువ్వు ఉంటే నువ్వు పాడైపోతావో, నువ్వు మళ్ళీ తిరిగి పాత జీవితాన్ని జీవిస్తావో, ఏ స్థలాల్లో ఉంటే నువ్వు పాత జీవితాన్ని జీవిస్తావో, ఏ కార్యకలాపాల్లో ఉంటే నువ్వు పాత జీవితాన్ని జీవిస్తావో అవన్నీ కూడా నీకు మళ్ళా ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తాడు. అందుకోసం చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అంటున్నాడు 13వ అధ్యాయంలోని 13వ వచనం చదువుదాం ఒకసారి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము అన్నాడు. అది ఇక్కడ 6 అంధకార సంబంధమైన క్రియలు ఇచ్చాడు. 6 అవేంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాపము, పోకిరీ చేష్టలు, కలహము, మత్సరము, మొత్తం 6 ఇచ్చాడు. ఈ 6 కూడా 6 కూడా మనం తొలగిపోవాలి. ఈ అంధకార సంబంధమైన క్రియల్లో నుంచి మనం తొలగిపోతేనే మనం వెలుగులో నడవగలం, భక్తిగల జీవితాన్ని జీవించగలం, లేకపోతే జీవించలేం. అది కూడా చెప్పేశాడు పౌలు. అంటే 13వ వచనం చెప్తున్నాడు. అంటే మొదటిది ఏమన్నాడంటే అల్లరితో కూడిన ఆటపాటలను మొత్తైన అన్నాడు. త్రాగుడుతో సంబంధం కలిగి ఉన్న వాటిని ఆ విధంగా పోల్చాడు. అంటే చాలామందికి విందులు విలాసాలంటే చాలా ఇష్టపడతారు. ఒకవేళ పూర్వము ఆ విందుల్లోని విలాసాల్లోని తాగి తూలి మత్తులైపోయాం, కానీ అటువంటివి ఇప్పుడు దూరంగా ఉంచుకోమని తెలియపరుస్తున్నాడు. అది భక్తి కాదు, భక్తి లేని జీవితం. రెండోది ఏమన్నాడంటే కామ విలాసములైనను పోకిరీ చేష్టలైన లేక అన్నాడు. అంటే ఎటువంటి అక్రమ లైంగిక సంబంధాలు కూడా విశ్వాస జీవితంలో ఉండకూడదు. అలా ఉంటే భక్తిగల జీవితం వాళ్ళలో ఉండదు. ఇంకా మూడోది ఏమన్నాడంటే జగడము శత్రుత్వం అన్నాడు. అంటే మనము ఎవరితోనైనా మనకి తృప్తి లేక అసూయతోని గొడవలు పెట్టుకొని శత్రుత్వాన్ని పెంచుకుంటే అది భక్తిగల జీవితం కాదు. అర్థమైందండి? అంటే కొంతమంది తనకు లేని దాన్ని ఎవరైనా కలిగి ఉంటే వాళ్ళు చూసి బాగా అసూయ పడిపోయి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు. అలాగ పెట్టుకున్న వారి జీవితము ఈ రక్షణ పోగొట్టుకుంటుంది. యేసుప్రభు వచ్చినప్పుడు మీ ఇద్దరు గొడవల్లో ఉన్నారనుకోండి, ఎవరిని తీసుకెళ్తాడు? ఇద్దరిలోని ఎవరిని తీసుకెళ్తాడమ్మా? ఒకవేళ ఆ జగడంలోనే, ఆ శత్రుత్వంలోనే, ఆ కలహంలోనే మనం ఉండిపోయామనుకోండి, ప్రభు ఎలాగా వస్తాడని మనం నమ్ముతున్నాము. వచ్చేటప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని తీసుకెళ్ళడు. అందుకు చాలామంది గొడవలు చిక్కుడిపోతారు. మాకు ఆస్తి పంచుకోవాలి, మాకు పొలం పంచుకోవాలి, మాకు అది పంచుకోవాలి, లేకపోతే మాకు ఇల్లు పంచుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని సంవత్సరాలు అలాగా మాట్లాడుకోకుండా గొడవలతో అలాగ ఉండిపోతారు. అలా ఉండిపోయిన వాళ్ళందరికీ రక్షణ పోతుంది.
అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, మనం తొలగిపోవలసిన 6 అంధకార సంబంధమైన అంధకారం అంటే చీకటి, మనం తేజో సంబంధమైన ఉపకరణాలు ధరించుకున్నాం. యుద్ధోపకరణాలు అనేవి వెలుగు సంబంధమైనవి, మనకు క్లియర్గా కనబడతాయి. ఏవి మనం పట్టుకోవాలో ఏం పట్టుకోకూడదో తెలిసిపోతుంది. అందుచేత భక్తిగల జీవితాన్ని జీవించడం అంటే వస్త్రాలు మార్చుకోవాలి. లోకంలో ఉండేటప్పుడు ఒకలాంటి వస్త్రాలు వేసుకున్నాము, అది పడుకోవడము. ఇప్పుడు లేపబడ్డాం మనం అందరం, లే లే అని చెప్తున్నాడు. లేచిన ప్రతి ఒక్కరు కూడా కొత్త వస్త్రాలు వేసుకున్నారు. ఎవరిని ధరించుకున్నారు తెలుసా? క్రీస్తునే ధరించుకున్నారు బాప్తిజం తీసుకొని. తేజో సంబంధమైన ఉద్ధోపకరణాలు వేసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నారంటే 13 చివరిలో చెప్పాడు కదండి, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుంటున్నారు. అలా పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్న వారందరూ కూడా 11వ వచనంలో చెప్పినట్లుగా తనతో పాటుగా తీసుకెళ్ళిపోయి రక్షణ పొందుతారు. అది విషయం. అందుచేత ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. జగడాలు, కలహాలు, మత్సరము, అసూయ, కామ విలాపాలంటే చాలామందికి ఈరోజు కూడా త్రాగుడంటే చాలామందికి ఇష్టం. కేరింతలు కొడుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటితోని. అటువంటి వారు ఒకవేళ ఒక వ్యక్తి నమ్ముకున్న తర్వాత వాటిని విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. ఈ అంధకార క్రియల నుండి తొలగిపోవడానికి పౌలు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అదేంటంటే, 1 తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి, 2 ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడైనా చెప్తున్నాం, బాప్తిజం పొందుకొని క్రీస్తుని ధరించుకోవడమే. అదండి, బాప్తిజం పొందుకుంటేనే అలాంటి అంధకార క్రియల నుంచి మనం బయటపడతాం. ఒకవేళ కొంతమంది అంటారు, బాప్తిజం పొందుకున్న వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారండి, దెబ్బలాటలు ఆడుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా ధరించుకోలేదు, ఆ బట్టలు వేసుకోలేదు, బట్టలు తీసేసి ఉన్నారు. అందుచేత ఇక్కడ పౌలు అంధకార క్రియల నుంచి తొలగిపోవడం కూడా ఎలాగో కూడా చెప్పాడు ఇందులోని, ఈ అధ్యాయంలోని, ఈ వచనాల్లోనే. చివరికి 14వ వచనం చదువుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకుని వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు అన్నాడు. శరీర విషయమే ఆలోచనే చేసుకోవద్దు అని అన్నాడు. అంటే ఇక్కడ 2 సంగతులు ఏమన్నాడంటే, శరీరం కొరకు ఆలోచనలు అంటే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచనలు చేయొద్దు అని అన్నాడండి. అంటే పాపం కొరకు ప్లాన్లు వేసుకోకూడదు, మనం మానేయాలి. చాలామంది మనసులో ఇది తప్పు చేద్దాము అని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. అలాంటివి మనం మానేయాలి. పాపం కోసం ప్లాన్ వేసుకోకూడదు, పాపాన్ని రమ్మని ఆహ్వానించకూడదు. మన ఇంటి ద్వారబంధాల దగ్గర ఉండేటప్పుడే పాపాన్ని పో బయటికి అని మనం దాన్ని బయటికి పంపించాలి. ఒకవేళ దాన్ని తరిమేసి నీ ఇంట్లోని దానికి స్థానం లేకుండా చేస్తే మీ ఇంటివారు నీవు కూడా ఈ రక్షణ పొందుకుంటారు. ఏ రక్షణ? ఇది మొదటి రక్షణ, 2వ రక్షణ అండి. ఇది మొదట ఆల్రెడీ రక్షణ అయిపోయింది. ఏ రక్షణ? బాప్తిజం పొందుకున్నాం. 2వ రక్షణ అనేది మనకు రావాలంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు పౌలు అంటే 2 సంగతులు చెప్పాడు. మీరు శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేయవద్దు. అందరం ఆలోచన చేద్దాము. మనమందరం కలిసి మన తోటి వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాము, కృషి చేద్దాము. మనందరం కూడా భక్తిగల జీవితాన్ని జీవిద్దాం. భక్తిగల జీవితం అంటే ఏంటనుకుంటున్నారు? అంధకార క్రియల్లో మనం ఉండకూడదు, అది చెప్పాడు. కాబట్టి చాలామంది ఇంకా పాపంలోని ఎవరైనా ఉదాహరణకి పాపానికి సంబంధించిన ఆలోచనలు మనకి రాకుండా మనం కృషి చేయాలి. పాపాన్ని మనం ఆహ్వానించకూడదు, పరిశుద్ధతనే ఆహ్వానించాలి. అలాగ మనం బ్రతికితే ఖచ్చితంగా రక్షణ పొందుతాము. ఆ రక్షణ సమీపంగా ఉంది. ఏ రోజు ప్రభు వస్తాడో తెలియదు, ఈ రోజైనా రావచ్చు. వచ్చేటప్పటికి మనం ప్రేమించే పనిలోనే ఉండాలి. అది అప్పు లాంటిది, అది అలా తీరుస్తూనే ఉండాలి. 2వది ఏం చేయాలంటే భక్తిగల జీవితాన్ని జీవించాలి. ఆ భక్తిని మనం విడిచిపెట్టకూడదు. మొత్తం పత్రికలన్నింటిలో కూడా ఆ భక్తిగల జీవితం జీవించమని ఆ భక్తులందరూ చెప్తూ ఉన్నారు. అందుచేత మనం నేర్చుకున్న విషయాన్ని బాగా మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరము కూడా ప్రభు వచ్చే వరకు కనిపెడుతూ, ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ, ఈ మనకి రెండు కళ్ళు లాంటివి. ఒకవైపు ప్రేమ, ఒకవైపు భక్తి. ఈ ప్రేమ గల జీవితం, భక్తి గల జీవితంతో మనం ఉండి
యేసు ప్రభు వచ్చినప్పుడు మనందరం అతనితో వెళ్ళిపోదాము. అలా వెళ్ళిపోవాలని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు